అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అమరావతిలోని ఈ క్వార్టర్స్ బిల్డింగ్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇవన్నీ ప్రస్తుత పొజిషన్ ఎలా ఉందో మీకు చూపించాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. కొత్తగా మన ఛానల్లో చూస్తే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చాలా నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉందండి ఇక్కడున్న వాతావరణం. అయితే ఇక్కడ ఓన్లీ పక్షులు, చెట్లు, గాలి ఇదే ఉందండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఈరోజు సెలవు కాబట్టి. తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంజిన్లు, మోటార్స్ అన్నీ కూడా హెవీ క్రైన్స్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ క్వార్టర్స్ అనేవి ఇవి వర్క్ అనేది ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక 20 నుంచి 30 రోజుల లోపు ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే వర్క్ చేసేటప్పుడు మనకి లోపలికి రావడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదండి. అందుకనే ముందుగా మీకు ఈ వీడియో మొత్తం ఇందుట్లో ఈ బిల్డింగ్స్లో లోపల ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించాలని అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఎందుకంటే ఎదర కొన్ని బిల్డింగ్స్ కడుతున్నారు కదండి, ఆ బిల్డింగ్స్లోకి ఏంటంటే మొన్నటిదాకా పంపించారు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తుంటే సిఆర్డీ బిల్డింగ్స్ కానీ ఇట్లాంటివి వాటిలోకి మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు వీడియో చేయడానికి. అందువల్ల నేను ఏంటంటే ముందుగానే మీకు లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు చూపించేస్తాను, క్లారిటీ వచ్చేసిద్ది. అందుకని అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అయితే చాలా ఎత్తుందండి. దాదాపు 15 అంతస్తులు దాకా ఉంటాయండి ఒక్కొక్క బిల్డింగు. అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. గతంలో కూడా మన ఛానల్లో ఈ వీడియో ఒకటి పెట్టానండి, అయితే ఎక్కువగా చూడలేదు. అయితే మనం ఇంకా డిఫరెంట్గా చేద్దామని అయితే మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేసి మీ అందరికి చూపించాలని అయితే నేను చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మనకి సబ్స్క్రైబర్స్ అయితే బాగా తక్కువగా ఉన్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ప్రతిరోజు ఇక్కడ అమరావతిలో నిర్మించే కన్స్ట్రక్షన్ రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ మొత్తం ప్రతి కన్స్ట్రక్షను, బిల్డింగ్స్, ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. చక్కగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడవచ్చు. చాలామంది వర్క్ పని మీద, జాబ్ పని మీద ఇలాంటివి చూడటానికి కొంచెం ఖాళీ ఉండదండి. అందుకనే మీ అందరి కోసం నేనైతే వీడియో చేసి మీకు చూపించాలని నేనైతే చేస్తున్నానండి. ప్రస్తుతానికైతే లోపల ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం సీడ్ వాల్ టెక్నాలజీతో కట్టిన బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇవ్వండి, ఇలాంటి హెవీ రాడ్స్ తోటి పెట్టి కన్స్ట్రక్షన్ అనేది జరిపారు. అయితే ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా క్వాలిటీగా, దృఢంగా, బలంగా అయితే వీటిని నిర్మిస్తున్నారండి. చక్కగా వీటికి అయితే కనుక మనం గోడలు కడితే కనుక ప్లాస్టింగ్ చేసేసి, మక్కు పెట్టేసి, పెయింట్ వేసేసి ఇవన్నీ చేస్తారు. దీనికైతే అలా లేదండి. చక్కగా సీడ్ వాల్ టెక్నాలజీ తోటి లోపల కన్స్ట్రక్షన్స్లోనే ఈ విధంగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫినిషింగ్ రావడం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కడన్నా ఇట్లా ఉంటే కనుక గైండింగ్ చేసేసి, ఫైలింగ్ చేసేసి పేపర్ కొట్టేస్తారు, చేస్తే చక్కగా నీట్గా వస్తుంది. అప్పుడు చక్కగా మనకు పెయింటింగ్ చేసుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుందండి. చాలా పెద్ద ఎంట్రీ అన్నమాట ఇది. ఈ ఎంట్రీలోంచి వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. లోపల అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతవరకు మనుషులు అయితే ఎవరు తిరగట్లేదండి. ఈ విధంగా ఉంది. ఈ విధంగా హెవీ కన్స్ట్రక్షన్ తోటి ఉంది ఫ్రెండ్స్.
ఈ బిల్డింగ్ వర్క్స్ అన్నీ మొత్తం స్టార్ట్ అవుతున్నాయండి. మొన్నే మొత్తం ఈ కంప అంతా క్లీన్ చేసేసి చక్కగా చేసేసారు. అంతకుముందు బాగా గుబురుగాను ఒక ఇదిగా కనబడింది. పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే లేదండి. ఎక్కడికక్కడ లిఫ్ట్ సెట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఆ లిఫ్ట్ వర్క్ జరిగితే కానీ పైకి వెళ్ళాలి, లేదంటే వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే క్రైన్స్ ద్వారాగా లిఫ్ట్ బయట నుంచి ఇస్తారు కదా అపార్ట్మెంట్స్కి, బిల్డింగ్స్కి, పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, అలాంటి వాటి ద్వారాగానే వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా ఇట్లాగే ఉన్నాయండి, ఇదే విధంగా. అయితే నేను ఏం చేస్తానంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా ట్రై చేస్తాను, మీ అందరికి చూపిస్తాను ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ లోపల మన ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇప్పుడు మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ కాకుండా ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తారు ఈ లోపల. ఎందుకంటే ఈ నెల రోజులు పట్టిద్ది ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడానికి. ఈ నెలలో 1,00,000 మంది అన్న సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. 1,00,000 మంది అన్న సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇదిగోండి నాది మా సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళ కోసం నేనైతే ఎప్పటికప్పుడు చూపించాలండి ఇవన్నీ అప్డేట్స్ అని చెప్పి నేను అడుగుతాను. అలా అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఇది చాలా కొంచెం పెద్ద ఛానలేలే మనం పంపిద్దామని చెప్పి ఆలోచనతో వాళ్ళు కూడా కొంచెం మనకి పర్మిషన్ ఇస్తారు. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం, మీ అందరి కోసం నేను ప్రతిరోజు వీడియో చేస్తూనే ఉంటాను. ఏదో మూల, ఎక్కడో చాట, ఏదో వర్క్ కన్స్ట్రక్షన్ జరిగేది అమరావతిలో ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు తెలుసు కాబట్టి చక్కగా రోజు బండి వేసుకొని తిరిగేసి ఇవన్నీ వీడియోస్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ప్రతి వీడియో వైరల్ చేయాలి, చక్కగా దాన్ని వ్యూస్ బాగా రావాలి, మినిమం 1,00,000 మంది దాకా చూడాలి. మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇంకా ముందుకి ప్రతిరోజు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పి నేను వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను. ప్రతిదీ కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇది ఒక రూమ్ అండి, ఇదేంటో తెలియదు మరి, చీకట్లో ఉంటే మనకు వీడియో సరిగ్గా రావట్లేదులే, ఎందుకంటే కొంచెం అది చీకటిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.